సింగరేణి ఎస్టేట్ అధికారుల ధనదాహానికి అమాయకులు బలి అవుతున్నారని, ఏకపక్ష నిర్ణయాలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితుడు సదానందం ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా నిర్మించిన బిల్డింగ్కు వెళ్లే దారిని మూసివేస్తూ పరేషాన్ చేస్తున్నారన్నారు. వారు మాట్లాడుతూ సింగరేణి స్థలంలో బిల్డింగ్ నిర్మాణం చేపట్టినప్పుడు ఎస్టేట్ అధికారులు కళ్ళు మూసుకున్నారా అని ఆయన సింగరేణి అధికారులను ప్రశ్నించారు. సింగరేణి ఎస్టేట్ అధికారులు నిర్మించిన బంగ్లాకు వెళ్లే దారిని మూసివేసి మానసికంగా హింసిస్తున్నారన్నారు. ఎస్టేట్ అధికారి సాంబశివరావుకు లంచం ఇవ్వనందుకే తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. సింగరేణి ఎస్టేట్ అధికారులు పద్ధతి మార్చుకోవాలని, లేని పక్షంలో ఆత్మహత్య శరణ్యమని సదానందం ఆవేదన వ్యక్తం చేశారు. ఏమైంది భాయ్? నార్మల్ పర్సన్ మీ అడ్వకేట్ గారు అయితే ఉంటారు కదా, ఇప్పుడు అంటున్నారు ఏ పాపరు మీ వల్ల నా సూసైడ్ అయితే చెప్తాను. ఓన్లీ మీ వల్ల నా ఒక్కనికే పెట్టి చాలా ఇబ్బంది చేస్తారు. నా ఒక్కనికే సాంబశివరావు నుంచి సాంబశివరావు ఎస్టేట్ ఆఫీసర్ నా ఎంటబడి చాలా పీకల ప్రాణం తీసిన ఇబ్బంది పెట్టి డబ్బులకు డిమాండ్ చేసి ఇవ్వను. అందరూ 3 లక్షలు తీసుకున్న వాళ్ళు అడిగితే 3 లక్షలు డిమాండ్ చేసి ఇయ్యనన్నందుకు గోడ పెట్టిండు. ఈ పక్కన వాటికి ఎందుకు ఇచ్చిర్రు అంటే వాటి గురించి మీరు అడగద్దు, మీరు క్వశ్చన్ వద్దు. ఇక పక్కన ఒక బిల్డింగ్ ఉంది, మీరు ఒకసారి రండి చూపిస్తా. బిల్డింగ్ ఏమి లేదు, ఇల్లు కట్టించిండు. ఎట్లా కట్టించిండంటే దాని గురించి అడగద్దు. నువ్వు ఎవరు అంటే సాంబశివరావు అన్నిటికీ పర్మిషన్ ఇచ్చుకుంటూ పోతాడు. బ్యాంకు పబ్లిక్ సర్వీస్ ఇది. బ్యాంకు అడ్డంగా ఈ రోజు వీళ్ళని పంపించి మళ్ళీ గోడ కట్టిస్తాడు. కోర్టుకి అయితే కోర్టు ఆర్డర్ రాలే ఫేవర్ ఆర్డర్ రాలే, ఆయన గోడ కట్టిస్తాడు. ఓన్లీ డబ్బులు ఇవ్వనందుకే నన్ను చాలా విధంగా హింసిస్తాడు ఆయన. సాంబశివరావు ఎస్టేట్ ఆఫీసర్ అన్నాను, మొత్తం మధ్యస్తాను. డిపార్ట్మెంట్ ఇచ్చిన నేను మా వాళ్ళు కూడా కంప్లైంట్ చేసిన. ఏంటంటే మాది ప్రొటెక్షన్ వాళ్ళంటే ప్రొటెక్షన్ అంటారు. ప్రొటెక్షన్ అంటే నా ఇంటికి ఒక్కరికి వచ్చా ప్రొటెక్షన్, ఈ నుంచి ఆ చివరి దగ్గర రావాలి. ఒక్కనికే ప్రొటెక్షన్ అంటే ఒక్కనికే. మరి ఇదే జాబ్ పంపిస్తే తెలియదు మరి. ఇది కన్స్ట్రక్షన్ చేసినప్పుడు దారి ఉంది అంటే ఈ గోడ పెట్టి దారి ఉంది.